రమేష్ గారు నమస్తే. నమస్కారం, చెప్పండి. ఇవాళ నేను ఒక విషయం మీ ద్వారా తెలుసుకుందాం అనుకుంటున్నాను. అంటే ఇది ఒక సమకాలీన అంశంలోకి వెళ్ళి అడుగుతున్నా ఇక్కడ. అంటే ఇప్పుడు విగ్రహారాధన అనేది ఉంది కదా, ఉంది. అట్లాగే ప్రాణ ప్రతిష్ఠ లేకుంటే మన ఈ ప్రార్థనల గురించి అసలు ఒకటి అందుకుందాం. విగ్రహారాధన ఏమిటి ప్రశ్న? దానికి సంబంధించి ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు విగ్రహారాధన ద్వారా ఒక మనిషి లిబరేట్ అవ్వచ్చా, లేదా ఒక మనిషి లిబరేషన్ లో విగ్రహారాధన చేస్తే అది బాగుంటది. అది బాగుంటది, అట్లా జరుగుతులేదు అనిపిస్తుంది. అది తెలియదు మనకి. ఇప్పుడు ఒకవేళ నేను దేవాలయానికి వెళితే నేను ప్యూర్ లిబరేషన్ లో ఐ డూ సంథింగ్. అది ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. కాకపోతే ఈ విగ్రహారాధన అనేది దాదాపు ప్రపంచంలో ఉన్న అన్ని సాంప్రదాయాల్లోనూ ఏదో విధంగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ ఇస్లాం, దే గో టు ఖానా కాబా అండ్ దే రివాల్వ్ అరౌండ్ ఇట్. దాన్ని తవాఫ్ అని పిలుస్తారు, అంటే వాళ్ళు దాని చుట్టూ తిరుగుతారు. సో ఇప్పుడు మన దగ్గర తిరిగితేనేమో ప్రదక్షిణ అంటాం కదా. సమ్వన్ ఆస్క్డ్ ఏ ముస్లిం క్లెరిక్, మరి లోపల ఏముందని తిరుగుతారంటే ఊరికే తిరుగుతా ఉంది. సో ఊరికే ఎట్లా తిరుగుతామంటే వాళ్ళ దగ్గర జవాబు లేదు. సో వాళ్ళ ట్రెడిషన్ వాళ్ళది. సో ఈవెన్ మన ఇక్కడ మక్కాకి వెళితే అక్కడ ఒక స్టోన్ ఉంటుంది, ఆ స్టోన్ని రాళ్లతో కొడతారు. వెళ్ళిన ప్రతి ఒక్క రాళ్లతో కొడతారు, అండ్ దట్ ఈస్ సాతాన్. సో నువ్వు ఒక దాన్ని ఆరాధించవచ్చు లేదా కొట్టవచ్చు, బట్ యు ఆర్ పేయింగ్ అటెన్షన్ టు ఎన్ ఐడల్. సో ఇప్పుడు విగ్రహారాధన విషయానికి వస్తే నాకు ఒక చిన్న సంఘటన గుర్తొచ్చింది. మన రమణ మహర్షి సాహిత్యం చదువుతున్నప్పుడు ఐ కేమ్ అక్రాస్ వన్ ఇన్స్టాన్స్. ఆయన పేరు నాకు తెలీదు, సమ్ మొదలియార్ ఆర్ సంబడి. అతను ఒకసారి వచ్చాడంట ఆశ్రమానికి, ఒక విషయం చర్చించడానికి అక్కడ ఉన్న మిగతా భక్తులతో. అదేమిటి అంటే, విగ్రహారాధన తప్పు, చేయకూడదు అని ఇతను, చేయొచ్చు అని వాళ్ళు. అదే సమయంలో అక్కడ రమణ మహర్షి కూడా ఉన్నాడు తన కూర్చునే ప్లేస్లో, అండ్ హీ వాజ్ రీడింగ్ ఏ కామిక్ బుక్ ఆర్ సంథింగ్. సో చర్చోపచర్చలు జరిగాయి, ఆర్గ్యుమెంట్ జరిగింది, డిబేట్ జరిగింది. ఫైనల్గా ఎవరైతే విగ్రహారాధన చేయకూడదని వాదిస్తున్నాడో అతని ఆర్గ్యుమెంట్ బలపడి అందరూ ఒప్పుకున్నారు. అయినప్పటికీ ఇదంతా నిశ్శబ్దంగా వింటున్నాడో లేదో తెలియదు, బట్ రమణ మహర్షి ఆ ప్రెజెన్స్లో ఉన్నాడు కాబట్టి ఈయన ఏమంటాడో చూద్దామని అతను ముందు పెట్టారు విషయాన్ని. విషయం ఏమిటంటే చెప్పారు, విగ్రహారాధన వద్దు అని ఇతను, విగ్రహారాధన అవసరమని మేము ఇద్దరం వాదించాము, బట్ ఓవరాల్గా విగ్రహారాధన అక్కర్లేదని ఇతను రకరకాల రుజువులతోనూ పద్యాలతోనూ సూక్తులతోనూ ఏదో విధంగా చెప్పి మేము కన్విన్స్ అయ్యాం. బట్ మీరేమంటారు అని అడిగితే రమణ మహర్షి చెప్పాడంటే, ఏ వ్యక్తి అయితే ఇక్కడ విగ్రహారాధన చేయకూడదని చెప్తున్నాడో, ఈ వాదనలో గెలిచాడో, అతను చేసినంత విగ్రహారాధన ఈ భూమి మీద ఎవరు చేయరన్నాడు. దాంతో అందరు ఆశ్చర్యపోయి, మరి అది ఎట్లా అంటే, విగ్రహం అంటే శరీరం. ఇప్పుడు మనం సీనియర్ ఎన్టీఆర్ని చూసి మంచి నిండైన విగ్రహం అంటాం. సో విగ్రహం అంటే శరీరము. ఆయన చూడండి ఎంత చక్కగా స్నానం చేసి, దానికి మంచి బట్టలు వేసుకొని, దానికి మంచి అలంకరణ చేసి, మంచిగా బ్రేక్ఫాస్ట్ అంటే నైవేద్యం పెట్టి, ఆ విగ్రహాన్ని, ఉత్సవ విగ్రహాన్ని ఊరేగిస్తూ ఇక్కడ తీసుకొచ్చాడు. సో ఆయన మించిన మనం చూడ ఎట్లా ఉన్నాము, విగ్రహారాధన అవసరమని చెప్తున్నాం, మనమేమో కోతుల్లాగా ఉన్నాం. అతనేమో విగ్రహారాధన అవసరం లేదని తన విగ్రహాన్ని ఎంత బాగా ఆరాధిస్తున్నాడు చూడండి. సో ప్రపంచంలో ఏ వ్యక్తి అయితే తన రూపాన్ని తను ఆరాధిస్తున్నాడో వాళ్ళంతా విగ్రహారాధికులే. కరెక్ట్. ఆ లెక్కను చూస్తే అంటే మనం ప్రయాణిస్తున్న బండి అండి, మన బైక్ బండి, కారు అనండి, దాని మనం సర్వీస్ చేయించుకుంటాము, దాన్ని కడిగి పెట్టుకుంటాము. ఆ రకమైన మీరు ముందే అన్నట్టుగా లిబరేషన్ లో ఉండి చేస్తే అన్నట్టుగా అప్పుడు అది శుద్ధ కర్మ అవుతుంది, నిష్కామ కర్మ అవుతుంది. శుద్ధ కర్మలో మీరు ఒక టెంకాయ కొట్టవచ్చు, బొట్టు పెట్టుకోవచ్చు. ఎందుకంటే నాకేది అంటుకోదని తెలిసినప్పుడు మీరు దానికి ఏదన్నా చేయొచ్చు. హోలీ రోజు మనందరం హోలీ ఆడతాం, దానికి ఏకైక కారణం హోలీ పరంగా వేసుకున్న రంగు మనకు నిలిచిపోదని తెలుసు కనుక. నిజానికి రంగు వేస్తే అట్లే పట్టుకుంటుంది, ఎవరు బయటికి రాడు. సో విగ్రహారాధన అనేది సాంప్రదాయం పరంగా ఆలోచిస్తే ఒకానొక
మూర్తిని ప్రతిష్ఠించుకొని దాంట్లో దానికి రకరకాల సనాతన ధర్మం ప్రకారం ఆగమ శాస్త్రాల ప్రకారం ఏదో విధంగా ఒక వైదిక కార్యక్రమాలు చేసి దాంట్లో ఒక లైఫ్ని మనం నింపుతాం. ఆ తర్వాత మనం దాన్ని అపవిత్రం చేయం. రెండోది దాన్ని మనం కదిలించం కూడా. అదే వినాయక చవితి రోజు మనం పెట్టే 9 రోజుల విగ్రహారానికి పూజ చేస్తాం, కానీ దాన్ని ప్రాణప్రతిష్ఠ చేయం కదా. ఎందుకు చేయము అంటే మళ్ళీ మనం వినాయకుడిని నదిలో పడేసినప్పుడు నిమజ్జనం పేరు మీద దాన్ని ఊరికే ఫస్ట్ కదిలిస్తారు. ఆ తర్వాత దాన్ని పట్టుకుంటారు, ఇసిరేస్తారు, ఏమో చేస్తారు, తీసి నీళ్ళలో తొక్కుతారు కూడా. దట్ ఇస్ నాట్ ఎన్ ఐడల్. సో పూజ మొదలయ్యి కదిలించే మధ్యలో దానికి ఒక దేవతా విలువ వచ్చింది, దాన్ని అర్చిస్తున్నాం, పూజిస్తున్నాం. బట్ ఒక్కసారి అది కదిలించిన తర్వాత అది ఇట్ ఇస్ నో మోర్ గాడ్. అలాగని దాన్ని డిస్రెస్పెక్ట్గా ఉండం, కానీ మనం మామూలుగా ఒక దేవతా విగ్రహాన్ని చూసేంత గొప్పగా చూడం. స్నానం చేసిన వాళ్ళు పట్టుకుంటారు, చేయని వాళ్ళు పట్టుకుంటారు, అందరూ పట్టుకుంటారు, దాన్ని తీసుకెళ్లి నీళ్ళలో వేస్తారు. అది కనుక మునగకపోతే క్రేన్తో తొక్కుతారు. సో అక్కడ నీకు ఏ గిల్ట్ రావట్లే. అంటే మనిషి తయారు చేస్తున్నది మనిషే విగ్రహాన్ని, దానికి ప్రాణప్రతిష్ఠ చేస్తున్నది మనిషి, దాన్ని కదిలిస్తున్నది మనిషి, దాన్ని నీళ్ళలో పడేస్తున్నది మనిషి. సో మనిషి సర్వసమర్థుడు. శక్తి ఒక మనిషికే ఉంది. అంటే అసలు భూమి మనుషులకు మాత్రమే ఇవన్నీ ఉన్నాయి. ప్రకృతిలో విగ్రహాలు లేవు, విగ్రహారాధన లేవు, పూజలు లేవు, పునస్కారాలు లేవు, ఏమీ లేవు. సో అందుకని ఒక కాంటెక్స్ట్లో ఇది ఎందుకు వచ్చింది అనే దానికి నాకు కొంచెం ఆలోచిస్తే ఒక రీజన్ దొరికింది. అండ్ ఐ సపోర్ట్ దిస్. అంటే ఎక్కడెక్కడో పరిగెడుతున్న మనసుని ఒక చోట నిలిపి ఉంచడానికి, ప్రతిరోజు ఒక చోట నీ మైండ్ ఏకీకృతమై అక్కడి నుంచి నీ పని మొదలు పెడితే చాలా బాగుంటది. అంటే నిరంతరం ఎటేటో తీసుకెళ్ళిన కుక్కని తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో కట్టేయాలి, మళ్ళీ ఎటేటో తిరిగిన తర్వాత మళ్ళీ కట్టేయాలి. సో అట్లా మనిషి తన మనసును కట్టేయడానికి రకరకాల పద్ధతులు ఎంచుకున్నాడు. సో దెర్ ఈస్ నో మచ్ డిఫరెన్స్ బిట్వీన్ విగ్రహారాధన అండ్ ట్రాన్సెండెంటల్ మెడిటేషన్. ఎందుకంటే అక్కడనేమో నువ్వు ఫోకస్ చేస్తున్న అంశం బయట ఉంది. ట్రాన్సెండెంటేషన్ మెడిటేషన్లో ఆనాపానసతిలో నువ్వు ఫోకస్ చేసే అంశం నీ లోపట ఉంది, అది నీ ఉచ్చారణలో ఉంది, లేదా నీ ఆలోచనగా ఉంది. హరే రామ హరే రామ హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అని ఉంటుంది కదా. సో ఇక్కడ వాళ్ళు ఏం ఆరాధన చేయట్లేదు ప్రత్యేకంగా. అలా మంత్రాన్ని పఠిస్తున్నప్పుడు మూలాన్ని కనుక చూస్తే విగ్రహారాధన చేసినా, లేదా ఒక మంత్రాన్ని పఠించినా, లేదా ఒక ధ్యాన పద్ధతిని అనుసరించినా, లేదా ఒక అమ్మవారినో ఎవరినో అనుష్ఠానించినా, ఇవన్నీ ఒకటే. అంటే మానసికంగా జరుగుతున్న ప్రక్రియ సేమ్, దాని ఎక్స్ప్రెషన్ రకరకాలుగా మారుతున్నట్టుంది. సో భూమి ఉన్నంత వరకు విగ్రహాలు ఉంటాయి, ఆ విగ్రహానికి వెళుతున్నప్పుడు నిగ్రహాలు ఉంటాయి, ఆ తర్వాత సాంప్రదాయాలు ఉంటాయి. ఇవన్నీ ఉండాలి, ఎందుకంటే ప్రపంచం ఉంది కాబట్టి. ప్రపంచంలో ఎన్నో కష్టాలు కన్నీళ్లతో అనుభవిస్తున్న మనిషికి ఒక స్వాంతన కావాలి. మనసు నిలబడితేనే ఒక స్వాంతన వస్తుంది. సో అందరికీ సహజంగా మనసు నిలబెట్టే శక్తి ఉండదు, చంచల స్వభావం ఉంటుంది. అట్లాంటి వాడికి ఇప్పుడు ఉదాహరణకి విగ్రహారాధన అనే దాన్ని మళ్ళీ చూస్తే కొంచెం లోపటిగా ప్రదక్షిణలు ఉన్నాయి, ఆ తర్వాత ఆహార నియమాలు ఉన్నాయి, అందుపాటు స్నానం చేసి వెళ్ళాలన్న నియమం ఉంది. అంటే నిన్ను నువ్వు పరిపూర్ణంగా సంస్కరించుకొని అక్కడికి వెళుతున్నావు. విగ్రహారాధన చేసేవాళ్ళు ఎవరు స్నానం చేయకుండా పవిత్రంగా లేకుండా. ఇంకొకటి, స్నానం శరీరానికి చేయిస్తావు, మరి మనసుకి? సో మనసుకు స్నానం చేయించే ప్రక్రియ విగ్రహారాధన. సో నువ్వు విగ్రహం మీద రకరకాల ద్రావకాలు పోస్తున్నప్పుడు, అది పసుపు నీళ్లు కావచ్చు, పెరుగు కావచ్చు, ఈ పంచ ద్రావకాలు ఏమో అంటారు కదా, బేసికల్లీ యు ఆర్ క్లీనింగ్ యువర్ మైండ్, యు ఆర్ నాట్ క్లీనింగ్ ద ఐడల్. ఎందుకంటే ఒకవేళ అర్చన చేస్తే ఐడల్కి ఒకసారి చేస్తే అయిపోతుంది. ఎంతమంది వస్తే అన్నిసార్లు ఎందుకు అర్చన చేస్తున్నారు? ఈ రోజుకి అర్చన అయిపోయింది, పొద్దున్న ఒక ఆవిడ చేసింది అంటలేరు కదా. ఒక్క టెంకాయ కొడితే అయిపోయింది, దేవునికి ఒక్కసారి టెంకాయ కొట్టడం అయిపోయింది అనట్లేదు. సో ఎంతమంది వస్తే అన్ని టెంకాయలు ఎందుకు కొడుతున్నారు? ఎవరి మనసు వాళ్ళది, ఎవరి మనసు వాళ్ళు కడుక్కోవాలి. సో అందరు కడుక్కోవడానికి ఒక కామన్ ప్లేస్ అది. సో ఇది ఒక శరీర శుద్ధి స్నానము, మానసిక శుద్ధి ఈ పూజ, ఇటువంటి ఇత్యాది కార్యక్రమాలు. ఆత్మశుద్ధి నిర్విషయం అన్నమాట.
ఆత్మశుద్ధి జరగాలంటే ఏ విషయం ఉండకూడదు, అంటే ఇల్లు క్లీన్ అవ్వాలంటే ఇంట్లో ఏమి ఉండకూడదు. అట్లా. సో ఇది ఉంటుంది. నేను అంటే ఐఎమ్ నాట్ అగైనెస్ట్ ఎనీ సాంప్రదాయం ఆర్ ఎనీ కల్చర్. ఇప్పుడు మా అంతెందుకు స్వయంగా మా అమ్మ ప్రతిరోజు పూజ చేస్తుంది, నేను ఏమి చేయను. నేను ఆమెకు ఎలాంటి డిస్కరేజ్ ఉండదు, ఆ విషయాన్ని చర్చించను, ఆ విషయాన్ని చర్చలోకి తీసుకురాను, ఇది తప్పనను రైట్ అనను. అట్లీస్ట్ తనకు నచ్చిన ఒక దేవతామూర్తిని లేకపోతే ఒక అమ్మవారిని ఒక రాయిని తను పూజించుకునే ఆ మాత్రం స్వేచ్ఛ లేకపోతే ఎట్లా? బట్ యూ హ్యావ్ నో రైట్ టు కర్టైల్ ఎనీబడీస్ ఫ్రీడమ్. దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ థింగ్. సో ఐ డోంట్ డూ, బట్ ఐ డోంట్ డిస్కరేజ్ ఎనీబడి. దాని మూలం తెలుసుకొని చేస్తే బాగుంటుంది. ఎగ్జాంపుల్, నువ్వు విగ్రహారాధన చేస్తే మనసు నిలబడ్డది, నువ్వు ఫోకస్ విగ్రహం మీద తీసి మనసు మీద పెట్టి చూడు, ట్రాన్స్ఫర్మేషన్ జరిగితే నెక్స్ట్ విగ్రహం నుంచి పక్కకు వచ్చి నువ్వు అంతెందుకు. ఇప్పుడు ధ్యాన పద్ధతుల్లో దేర్ వాజ్ ఏ మెథడ్, అంటే ఇప్పుడు కొంచెం అది అంతరించిపోయింది. గోడకు ఒక చుక్క పెట్టి చుక్కను చూస్తూ ఉండేవాళ్ళు, లేకపోతే రోజరీ తిప్పుతారు. రోజరీ ఉత్తగా తిప్పితే మజా లేదు, 108 లెక్క పెట్టుకుంటూ తిప్పుతారు. ఇంకోటి, ఈవెన్ ఇస్లాంలో అండ్ క్రిస్టియానిటీలో కూడా రోజరీ ఉంది. దాన్ని రుద్రాక్ష అంటుంది, వాళ్ళు రోజరీ అన్నారు క్రిస్టియన్స్, అదే ముస్లిమ్స్ తస్బీ అన్నారు. ఇఫ్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ గోస్ టు అమెరికా, ఈవెన్ అమెరికన్ ప్రెసిడెంట్తో మాట్లాడుతున్న తస్బీ చేతులు ఉంటుంది. ఎందుకంటే తస్బీ నువ్వు ఏ పని చేస్తున్నా దాన్ని కౌంట్ చేస్తున్నావు, ఆ కౌంట్ చేయడానికి ఒక పద్ధతి కనుక్కున్నారు. ఇప్పుడు ఆ రోజరీలో మొత్తం 108 బీడ్స్ ఉంటాయి. 108 బీడ్స్కి ఒక చిన్న ముడి ఉంటుంది. నువ్వు తిప్పుతూ ఆ ముడి దగ్గరకు వచ్చావంటే 108 అయిపోయిందని. అట్లా 108 మంత్రాలు ఆ కరెక్ట్ ఆ ముడి దగ్గరికి రాగానే యువర్ వర్క్ ఇస్ డన్. మళ్ళీ నీకు ఖాళీ దొరికింది. కొందరు రామకోటి రాస్తారు, కొందరు కృష్ణకోటి రాస్తారు, కొందరు సాయి కోటి రాస్తారు. నేను ఒక వెరైటీ కోటి చూసిన నా లైఫ్లో. అతను కోటి రాశాడు, అంటే కోటి అని 1,00,00,000 సార్లు రాశాడు. నేను అడిగాను ఎందుకు రాశామంటే కోటి ఎలాగో సంపాదించలేకపోయాను, 1,00,00,000 సార్లు రాస్తాను. సో డజంట్ మ్యాటర్ వాట్ యు రైట్, బట్ ఇఫ్ యూ రిపీట్ ద సేమ్ థింగ్ మైండ్ నిలబడుతుంది. ఒకటేసారి కనుకంటే మైండ్ నిలబడదు. అంతెందుకు మంత్రం కూడా, మంత్రోచ్చారణ వల్ల మీరే ఒకసారి అన్నారు గామా కిరణాలు లేకపోతే వస్తాయి వేవ్స్. అది మంత్రోచ్చారణ ఒక్కసారి అంటే రావు. అంటే ఒక్కసారి నువ్వు వేలు పెడితే సముద్రం ఊగదు. మాటికి పెడితే మెల్లగా అలల తాకిడి పెరిగి అప్పుడు వేవ్స్ క్రియేట్. సో వేవ్ క్రియేట్ చేయాలంటే ఇన్సెసెంట్ పెనెట్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక అమ్మాయి లవ్లో పడాలంటే కూడా ఊరికే తగలాలి. రోజు ఒక టయానికి పోయి నువ్వు బీట్ వేస్తే పడుతుంది, ఒక్కసారి చూస్తే పడకపోవచ్చు. సో అట్లనే ఈ గామా వేవ్స్ లేదా ఇట్లాంటివి ఏవో తెలీదు, అట్లాంటివి రావాలంటే మాత్రం ఒక్కటి ఖచ్చితంగా జరగాలి. ఇది నా అనుభవంలో నా పరిధిలో ఉన్న విషయం ఏంటంటే యూ హ్యావ్ టు రిపీట్ దట్ మంత్ర. తర్వాత ఓం హైం క్రీం అనే బదులు ఐస్ క్రీమ్ అన్నా కూడా ఇట్ వర్క్స్. అంటే నేను దాన్ని కించపరచట్లేదు, మూలంలో ఏముంది. సార్ మా బుచ్చారెడ్డి సార్ కూడా ఈ విషయాన్ని చెప్పాడు. అంటే ఎనీథింగ్ టేక్ జస్ట్ రిసైట్ యువర్ మదర్స్ నేమ్. ఎందుకు నువ్వు అమ్మవారి పేరు ఓం నమ శివాయ అక్కర్లేదు, ఓం జానకమ్మాయ నమః, ఇట్ వర్క్స్. కాకపోతే మనం ఆ ఒక్క శివ అనే ఇప్పుడు ఓం నమ శివాయ అంటే శివ అనే నీ ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఫ్రెండ్ని పూజిస్తున్నట్టు కాదు కదా. సో నీ మనసులో ప్రతిష్ఠించున్న ఒకానొక దేవతామూర్తికి నువ్వు ఇచ్చుకున్న ఒక ముద్దు పేరు లేదా ఒక గౌరవప్రదమైన పేరు శివుడు కాబట్టి అట్లా. సో ఇది విగ్రహారాధన అవసరమా లేదా అని అటువంటి పిచ్చి చర్చల్లో పడకుండా తెలుసుకో. ఓన్లీ ఎన్లైటెండ్ మైండ్ అన్ని రకాల ఆరాధనల నుంచి బయటపడుతుంది. అవును, ఇక్కడ నాకు 2 డౌట్స్ ఉన్నాయి. స్వామి వివేకానంద కూడా విగ్రహారాధన గురించి మాట్లాడినట్టున్నాడు. అయితే ఎవరైతే అట్లాంటి వాళ్ళు మాట్లాడారో కాంటెక్చువల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ఎదురుగా ఒక వ్యక్తి ఉండి అతనికి అత్యున్నతమైన మానసిక క్షేత్రం ఉందనుకో, అతనికి సహజంగా మనసు నిలబడే శక్తి ఉంటే ఐ సింప్లీ సే హిమ్ విగ్రహారాధన చేయొద్దు నువ్వు, ఎందుకంటే అతనికి అవసరం లేదు. అంటే విగ్రహారాధన చేయడం వల్ల ఏదైతే ఒరుగుతుందో అది అత్యంత సులువుగా లభించినప్పుడు ఎందుకు? ఇప్పుడు ఇంగ్లీష్ నీకు పుట్టుకతోనే వచ్చు, నువ్వు స్పోకెన్ ఇంగ్లీష్ ఎందుకు అబ్బా? అవసరం లేదు.
అవసరం లేదు, జస్ట్ రియలైజ్ దట్ యు నో ఇట్. సో అట్లా ఏదేమైనా మనిషి, ఎంతమంది మనుషులు ఉన్నారో అన్ని మనస్సులు ఉన్నాయి, అన్ని మనసుల్లో అన్ని రకాల మనోప్రపంచాలు ఉన్నాయి. ఒక్కొక్క ప్రపంచంలో ఒక్కొక్క రకమైన ఒత్తిళ్ళు, లక్ష్యాలు, కష్టాలు, కన్నీళ్ళు, బాధరబందీలు, ఆర్థిక అసమానతలు ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ ఎక్కువ ఉన్నవాడు కొంత గందరగోళంలో ఉంటుంది వాడు తన మనసు తెలియకుండా. అందుకని దాని నుంచి బయటపడడానికి ఒక దగ్గరి దారి ఆరాధన, విగ్రహారాధన, ఒక దగ్గర దారి గురువు సమక్షంలో ఉండటం, ఇంకొక దగ్గర దారి ఏదో ఒక ఆర్ట్ని పర్సీవ్ చేయడం, లేదా ఇంకొక దగ్గర దారి సేవ చేయడం. ఇట్ ఈస్ అప్ టు పర్సన్. అందరూ విగ్రహారాధన చేయరు, అలాగని అందరూ సేవ చేయలేరు, అందరూ గురువు దగ్గర ఉండలేరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి. ఒకడికి చింతకాయ నచ్చుతుంది, ఒకడికి బెండకాయ నచ్చుతుంది. సో మనిషి జిహ్వకో రుచి పుర్రెకో బుద్ధి అన్నట్టు. ఇంతకు మీరు చేస్తారా విగ్రహారాధన? అంటే ఒకప్పుడు చేస్తుంటే మధ్యలో లేదు, ఇప్పుడు పూర్తిగా మారిపోయింది నా భావం పరిచయం అవడం ద్వారా. కపిల్ శర్మ షోలో ఒక బిట్ ఉంటుంది, దేవదాస్ పార్వతి అనే కాంటెక్స్ట్ లో కామెడీ చేశారు వాళ్ళు. దేవదాస్ అంటే కపిల్ శర్మ తాగి వస్తాడు, పైన ఉంటుంది అనమాట ఆమె. అంటే అప్పుడు పార్వతి అంటది, అప్పుడంటే మనకు పెళ్లి కాలేదు కాబట్టి కలుసుకున్నాం, నన్ను కలుసుకోవడానికి ఆ పైప్ పాకుతూ వచ్చేవాడివి, ఇప్పుడు నాకు పెళ్ళైంది, నువ్వు మనం కలుసుకోలేము అట్లా అంటది. అంటే అతను అంటాడు, పైకి పీకేశారా ఇప్పుడు అంటాడు. సో ఇంకొకటి, ఒకవేళ మనిషికి తన ఇంటి బౌండరీస్ లేవనుకో, మనిషి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, వాడు ఏ మతానికి సాంప్రదాయానికి చెందిన వాడైనా, హీఈస్ లివింగ్ ఇన్ ఏ టెంపుల్ కాంప్లెక్స్. నాకు కూడా మొదట్లో ఆస్తికుడుగా మారుతూ వచ్చి మధ్యలో ఉన్నాయి. ఇంకా వాళ్ళేమంటే వీళ్ళేమట్లేదు. అంటే టెంపుల్స్ మధ్యన, మస్జిద్ల మధ్యన, చర్చిల మధ్యన మనం ఉన్నాం. జస్ట్ మనం ఒక డోర్ వేసుకొని మనం ఏదో సపరేట్ ఉన్నాం అనుకుంటున్నాం. నో, ఏదేమనుకున్నా ప్రపంచంలో ఇవన్నీ ఉంటాయి. ప్రకృతిలో విగ్రహము లేదు, ఆరాధన లేదు, నిగ్రహము లేదు. ఒకప్పుడు కొంచెం మాట్లాడడము లేకుంటే ఆర్గ్యూ చేయడము లాంటివి ఉంటుండే, ఉండని కానీ లేదని కానీ ఏ పక్కుంటే ఆ పక్క ప్రతి కూడా లేకుండా ఒక బ్యాలెన్స్డ్ గా అంతే అంతే. నేను దీన్ని ఎలా చూస్తాను ద్వారా నిమ్ కరోలి బాబా పరిచయం కాకంటే ముందు నాకు అతని మీద ఒక తప్పుడు అవగాహన ఉండేది. హనుమంతుడు పోయిస్తున్నట్టుగా, ఫోటో ఇంకా ఉన్నట్టుగా అట్లా ఉంటుంటే అతన్ని ఇంకా చూడలేదు. ఇంకా ఇట్లా నాస్తికులు లాగా ఉన్నాడు కదా అనుకోని. అయితే మీ తర్వాత నాకు కొంచెం అది దృక్పథం మారింది. నాకు ఇంకో డౌట్ ఉండేది. ఇప్పుడు అద్వైతం చెప్పినటువంటి ఆ శంకరాచార్య ఇంతమంది దేవతలు సూచిస్తూ మరి స్వతాలు చెప్పిండు కదా, ఇచ్చేందుకు చెప్పిండు అనుకున్నా కూడా. అయితే తర్వాత నాకు అర్థమైంది, ఇంకా అంటే ఎవరికి అర్థమైతే వాళ్ళు తీసుకుంటారు అంతే. వాళ్ళు ఆ స్థాయిలో ఉండి చెప్తున్నారు కదా, మనం కిందుండి మాట్లాడుతున్నాం కానీ వాళ్ళ గురించి అర్థం చేసుకునేంత కరెక్ట్ గా లేకపోతే తప్పు పడతాం ఇక వాళ్ళని. తర్వాత నాకు అనిపించింది, అవును అసలు నా ఆలోచన తప్పు కదా, వాళ్ళ మీద నేను వాళ్ళకి ఫ్రేమ్ లో ఉండి వాళ్ళని చూస్తుంది నేను. అట్లా కాకుండా వాళ్ళు చాలా పై స్థాయిలో ఉన్నారు వాళ్ళు. మనం వాళ్ళ గురించి తప్పుగా అనుకున్నాం, ఇట్లా అట్లా మనం ఏదో ఆస్తికత నాస్తికత వీటిలోనే ఉంటున్నాం. మన దగ్గర రకరకాల కాంటెక్స్ట్లు ఉన్నాయి. ఎగ్జాంపుల్, ఇప్పుడు పాండవులకి ఒకటే ద్రౌపది, దాన్ని ప్రపంచంలో చాలా మంది పోలిగమి లేకపోతే ఇది బహుభర్తత్వం ఇట్లా అంటారు. బట్ ఈ చాగంటి కోటేశ్వరరావు లాంటి వాళ్ళైతే దాన్ని ఆ కాంటెక్స్ట్ లో అప్పుడున్న సమాజంలో ఎందుకు అట్లా జరిగింది, దాని అనుకున్న ఒక దైవ చింతన ఏమిటి, ఒక దైవ పేరు, ఇవన్నీ ఏవో చెప్తారు కదా. దీని గురించి ఒక జోక్ విన్నా సరదాగా. సో వినేవాళ్ళు కూడా తప్పుగా తీసుకోవద్దు. అదేంటంటే, ఒక ముస్లిం రూలర్ మన ఒక తెనాలి రామకృష్ణ పిలిచి, నువ్వు చాలా మంచి రచయిత అంట, నాకు మీద ఒక బుక్ రాయి అంటే, ఎలాంటి బుక్ అంటే అది మహాభారతం కంటే గొప్పగా ఉండాలన్నట్టు. సరే తప్పకుండా రాస్తా, బట్ చాలా డబ్బు ఖర్చు అవుతుంది, 6 నెలలు టైం పడుతుంది, ఇన్ని పేపర్లు 1000 పేపర్లు కావాలంటే తీసుకో. అంతా కలిపి ఒక మంచి భవన్ ఇచ్చారు. అయితే ఇతనికి డౌట్ వచ్చింది. ఒక చిన్న హోల్ పెట్టి ఇతన్ని గమనిస్తూ ఉండండి రా, రోజంతా ఏం చేస్తున్నాడు, డబ్బులు చాలా ఇస్తున్నాం మనం అని. సో అతను ఏం చేయట్లే, తన పని తాను చేసుకుంటున్నాడు, వాకింగ్కి వెళ్తున్నాడు, కుక్కతో ఆడుకుంటున్నాడు, పుస్తకం మాత్రం రాయట్లే.
సో ఫైనల్లీ 5 months అయింది, 5.5 months అయింది. ఒకసారి రాజు పిలిచాడు. అసలు రాస్తున్నారా బుక్ అంటే, ఎందుకండి డౌట్ మీకు, నేను అహర్నిశలు కష్టపడి రాస్తున్నాను, ఏమనుకుంటున్నారు మీరు అని. ఇతనికి ఏమో ఇన్ఫర్మేషన్ వచ్చింది, అతనే రాయట్లేదని. ఒకటే చెప్పాడు, 6 నెలల్లో రాయకపోతే నీ తల తీసేస్తా అన్నాను. తీసేసుకోవా నువ్వు, లేదు నీ తొక్కలో డబ్బు తీసేసుకుని వెనక్కి ఏంది ఊరికి న్యూసెన్స్ అని, నా ఫోకస్ పోతుంది. ఇంకా ఒక 2 hours ఉందనంగా ఎక్కడ పేపర్లు అక్కడే ఉన్నాయి, అవన్నీ కట్టకట్టుకొని తీసుకొచ్చాడు. ఇంతకు అయిపోయిందంటే కాసేపట్లో అయిపోతుంది, నేను వస్తున్నా పోండి అని చెప్పాడు. రాజ్యం నిండా సెక్యూరిటీ పెట్టాడంటే వీడు పారిపోతాడేమని. వచ్చిన తర్వాత ఏంత రాశాడు, మొత్తం రాశాను, ఒక్క పేజీ మిగిలింది మధ్యన. ఏంటంటే ద్రౌపదికి 5 మంది భర్తలు, నీ భార్యకు నీ పేరు రాసిన, మిగతా 4 పేరు చెప్పండి అంట. చల్ ఈ స్టోరీ నాకు వద్దు అయితే అవసరం లేదు. సో అంటే ఇప్పుడు ప్రతిదాన్ని తప్పుగా చూసేవాడికి తప్పుగానే అనిపిస్తుంది, కానీ సాంప్రదాయంలో ఉన్నవాడు ఆ సాంప్రదాయం ఎక్కడి నుంచి ఒరిజినేట్ అయింది ఆ మూలాలు తెలుసుకొని, ఇప్పుడు చాలా మంది కమ్యూనిస్టులు ఊరికే హిందూయిజాన్ని అట్లా ఊరికే క్రిటిసైజ్ చేస్తారు. సో thousands of years of ట్రెడిషన్ ఉంది, అట్లీస్ట్ అధ్యయనం చేయాలి, లేదా నోరు మూసుకున్నాను. ఇప్పుడు నేనున్నాను, ఐ డోంట్ క్రిటిసైజ్. అన్నిటి మధ్యన ఒక హార్మోని మెల్లగా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఏదన్నా ఒక అరాజకతత్వం వస్తుంది, ఇప్పుడు ఏదో ఒక అరాజకతత్వం వచ్చింది, దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఏదో ఒక సమాజం మేల్కుంటది. అంతెందుకు అసలు మొఘల్స్ పరిపాలించారు, పోర్చుగీస్ వాళ్ళు పరిపాలించారు, బ్రిటిష్ పరిపాలించారు, మన భారతదేశ అస్తిత్వం ఇంత చెక్కు చెదరలేదే. ఎందుకు లేదు అంటే, ఎంతమంది వచ్చి దాడి చేసినా మన మనస్సును ఎవడు కరప్ట్ చేయలేడు. కొంతవరకు ఒత్తి పట్టొచ్చు, ఒక ఎక్స్టెంట్ వరకు. సో అట్లా ఇప్పుడు రాముల వారి విగ్రహం అంత అద్భుతంగా ప్రతిష్ట చేసుకున్న ఈ సమాజంలో, ఇంత నవ్య ఆధునిక మానవ సమాజంలో, హౌ కెన్ యూ సే దట్ విగ్రహారాధన ఈజ్ నాట్ రిలవెంట్? సో విగ్రహారాధన ఉంది, ఆ విగ్రహారాధన 2 రకాలుగా ఉంది. ఆ మూల విరాట్టులో నువ్వు ఒక అల్టిమేట్ని చూడడం, రెండోది ఆ మూల విరాట్టుని దర్శిస్తూ అట్లా నిన్ను నువ్వు దర్శించుకొని నిన్ను నువ్వు క్లీన్ చేసుకోవడం, మూడవది మూల విరాట్టే కాదు దేన్నైనా నిష్కామ కర్మగా సేవ చేయడం, అటువంటిది ఉంది. సో వ్యక్తికి కాంటెక్స్ట్ మారిపోతుందని మాత్రం నాకు అనిపిస్తున్నది. అయితే దీని ద్వారా సమాజానికి 2 రకాల లాభం కూడా జరగవచ్చు. అంటే వ్యక్తి తనకు లిబరేట్ అవ్వచ్చేమో కొంచెం ముందుకెళ్ళి, అట్లాగే సమాజంలో అంటే వాళ్ళు అప్పుడు రాసుకున్న కాన్స్టిట్యూషన్ ఏమో అది, ఇప్పుడు చట్టం న్యాయం ఎట్లా ఉందో, పాపం అని కానీ పుణ్యం, దైవభీతి అనే, ఇప్పుడు పాపభీతి అని అంటారు కదా, అంటే స్వర్గం నరకం లాంటివి లేవని తెలుసుకుంటున్నారు మనుషులు. ఇప్పుడు వాళ్ళకి తెలిసిపోయింది, కానీ దేవాలయానికి మాత్రం బాగానే పోతుంది. పోతారు. మన భారతదేశం ఉన్నంత వరకు ప్రపంచవ్యాప్తంగా ఒక భక్తి మూవ్మెంట్ నడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే మిగతా రిలీజియన్స్ లో ఇట్స్ నాట్ భక్తి మూవ్మెంట్, అదొక కష్టం అంతవరకే. అది ఇప్పుడు ఇస్లాంలో అప్పుడు విద్యా వ్యవస్థ అంతా గుళ్ళలో జరిగేది కదా. అవునవును, ఇది చాలా పెద్ద విషయం ఇది. అంటే అందుకే మన ఫైనల్ స్టేట్మెంట్ ఏంటి, విగ్రహారాధన ఉండాలి. మన భారతదేశం యొక్క అస్తిత్వంలో అదొక ముఖ్య పాత్ర పోషించిన విషయం. విగ్రహం అనేది మన భారతదేశాన్ని నిలబెట్టింది. సో ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ ఆల్ విగ్రహమ్స్. అన్ని మూర్తులు, అన్ని దేవతామూర్తులు, అన్ని దేవాలయాలు ఇంటాక్ట్గా ఉండవలసిందే. అవి ఉంటేనే మన భారతదేశం ఉంటుంది. ఇది హిందూ మతానికి సంబంధించిన విషయం కాదు, మన దేశం యొక్క, ఈ నేల యొక్క అస్తిత్వానికి సంబంధించిన ఒక డైమెన్షన్ అది. అట్లా సరే మరి ఉంటాను. ఓకే.